ప్రజలందరినీ కూడా అవహేళనగా చేస్తూ మీకు పంచాయతీ కావాలా అని చెప్పేసి మేము పెత్తందారులు మేమే చలామణి చేయాలి అని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూడకుండా కూడా అతన్ని తీర్మానం చేసిన ఆ యొక్క మినిట్ బుక్ని పేపర్లని మేము ప్రజలందరూ కూడా సంతకాలు పెట్టిన పేపర్లను కూడా లాక్కెళ్ళడం జరిగింది. అది విశేషణరహితంగా అంటే ఇక్కడ కులాంకారంగా ఎక్కువగా కనబడుతుంది. ఒక కులాన్ని కూడా కనీసం అతను మరి ఈ ఎస్సీ ఎస్టీ ప్రజలకు మరి ఇంకా కూడా మరి ఎంతకాలం ఇంకా వాళ్ళకు ఊడికం చేయాలో అగ్రవర్ణాలకు అనేది మాకు అర్థం కావడం లేదు. దాని మీద మేము పూర్తిగా స్పందించి ఈ యొక్క మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు అయినా సరే, తర్వాత నారా చంద్రబాబు లోకేష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మాచులు ఉప ముఖ్యమంత్రి మరియు పవన్ కళ్యాణ్ గారు కూడా మా మీద దృష్టి ఉంచి కొంచెం మా సమస్యకు సరైన పరిష్కారం కల్పించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము పాతరేపొడి కొత్తరేపొడి కలిసి ఒకే పంచాయతీ, పెద్ద పంచాయతీ. దాదాపుగా 3200 ఓట్లు సుమారుగా ఈ విలేజ్లో ఉన్నది. గత 70 సంవత్సరాల సుదీర్ఘ నుంచి కూడా పాతరేపొడి పంచాయతీ అని చెప్పేసి ప్రతి డాక్యుమెంట్లో కానీ రెవెన్యూ పరిధిలో కానీ ఉందని చెప్పేసి మా పెద్దలు పూర్వీకులు అందరూ చెప్తూ ఉంటారు. అది కూడా నిజమే. మాకు డైరెక్ట్గా విజయవాడ నుంచి పాతరేపటికి ఒక బస్సు కూడా ఉందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అయితే నిన్న జరిగిన విషయం మరి పంచాయతీరాజ్ శాఖ గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారం ఎప్పటి నుంచో ఉన్న పంచాయతీలు, ఉమ్మడిగా ఉన్న పంచాయతీలని జనాభా ప్రాతిపదికన విడదీసుకోవచ్చు, వాళ్ళ యొక్క అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ పంచాయతీలను సపరేట్ చేసుకోవచ్చు అని ఒక జీవో వచ్చింది. 97 ప్రకారం, జీవో నెంబర్ 97 దాని ప్రకారం వచ్చింది. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ పాతరేపళ్ళు వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా అనేక సమస్యల మీద, అనేక కార్యక్రమాల మీద, కార్డులు కానీ, రేషన్ కార్డులు కానివ్వండి, ఆధార్ కార్డులు కానివ్వండి, ఇళ్ళు కానీ, వాకిళ్ళు కానివ్వండి, రోడ్ల విషయంలో కానీ ప్రతిదీ కూడా వెనకబడి ఉన్న పాతరేపడి గ్రామాన్ని మేము ఎంతో ఆనందపడి దీన్ని చేసుకుందామని చెప్పే తరుణంలో మరి గ్రామ సెక్రటరీ అయినా, ఇన్ఛార్జి సెక్రటరీ అయినా మరి వారు, తర్వాత పంచాయతీ సర్పంచ్ గారైన సత్యవేణి గారి ఆధ్వర్యంలో తీర్మానం చేసి ముందుగా సాటింపు వేయించి తర్వాత పంచాయతీ తీర్మానం చేయాలని చెప్పి వెంటనే మేమందరం స్పందించి వెళితే మమ్మల్ని